పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో చెప్పండి. ఎక్కడున్నారు? ఎన్నో ఉన్నామని చెప్పి ఏంటి ఎందుకు ఫోన్ చేసాం? తిన్నారా? బా నా గురించి ఆలోచించడం కూడా చేస్తున్నాను. చెప్పావా మీ అమ్మ వాళ్ళకి? అలా మాట్లాడకండి. నా తప్పు ఎక్కడ ఒప్పుకుంటున్నాను కదా. చాలా రోజులు అవుతుంది మీరు నాతో వద్దు, ఈ ఏడుపులు వద్దు. నాతో అస్సలు అవ్వట్లేదు. అసలు నేను భరించలేకపోతున్నా. నువ్వు మీ అమ్మ వాళ్ళని పిలిపించు. నీ ఏడిపే అందరికి నా ఏడుపు తెలుసలేదు నీకు. కానీ నాదే తప్పు. నేనే ఒప్పుకున్నాను కదా నాదే తప్పని. ఒక్క అవకాశం నాకు చేసేటి అన్ని చేసేసి ఒక్క అవకాశం అని చెప్పేసి అనడం అసలు ఇదేమన్నా కరెక్ట్ అనిపిస్తుందా నీకు? ఇప్పుడు దేనికి ఫోన్ చేసావు? పవన్ నీకు తెలుసు కదా పవన్, నీకు లేకపోతే నేను ఉండలేను పవన్. నీతో ఉంటే నేను ఉండలేను, నేను బ్రతకలేను. నువ్వు లేకపోతే అసలు నేను ఉండలేను. నేను చేసిన తప్పే కాదనట్లేదు. లేదమ్మా, లేదు, వద్దు వద్దంటే వద్దు. అసలు నీతో లైఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ముందుకు ఆలోచించలేకపోతున్నా. మీ అమ్మలను పిలిపించు, మీ అమ్మలతోనే మాట్లాడతాను నేను. పవన్ గారు నమస్తే అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం. సారీ, మేము బ్యాక్గ్రౌండ్లో మీ భార్యాభర్తల అంశాలు విన్నాము, కానీ ఏంటంటే ఈ తప్పని పరిస్థితిలో ఇలా చేయవలసి వస్తుంది. మీ భార్య గారు మాకు ఈమెయిల్ పంపించింది, తన పరిస్థితి ఏమీ బాగాలేదు, చావారు ఏవో అనేటటువంటి పరిస్థితిలో తను ఉంది, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉందనేటప్పటికీ మేము చాలా అయిష్టంగా, నిజంగా చాలా అయిష్టంగా ఇప్పటికొచ్చి మా వేదిక మీద జరిగినటువంటి ఇన్ని ఎపిసోడ్స్, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని మేము చూడలేదు వాస్తవానికి. ప్రశాంతి, ఈ రోజు నాడు ఇప్పుడు జరిగింది నీకు నాకు మధ్యలో ఉంది. ఈ రోజు నువ్వు తీసుకెళ్లి ఊరు మొత్తంలో పెట్టేసావు కదా. ఇదంతా కాదు సార్. కావాలి నువ్వు వద్దంటున్నావు అని నేను సార్ వాళ్ళతో మాట్లాడాను. అసలు నీకు బయట పెట్టాలన్న ఇంటెన్షన్ తో కాదు పవన్, ప్రేమతో. పవన్ గారు నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ నుండి. ఇది మాది అందమైన జీవితం అనే వేదిక నుంచి మాట్లాడుతా ఉన్నాము. అయితే మిమ్మల్ని ఏదో బయట పెట్టాలను, అల్లరి చేయాలని లేదు మేడం. ఏంటంటే ఇప్పుడు ఒక లేడీ అనగానే అందరూ వచ్చేస్తారు మేడం. లేదు లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోరు మేడం. పూర్తిగా అర్థం చేసుకున్నామండి. తను ఎన్ని తప్పులు చేసిందో తెలుసా సార్ మీకు? మీకు ఏం చెప్పిందో? ఆ అమ్మాయి మీ ఎదుర్కొంటే ఏం ఒప్పుకుంది అనేది మీ మాటలో మీరు చెప్పండి. తను ఎప్పుడో ఆఫీస్ మానేసిందంట. ఆఫీస్ మానేసి ఏదో రమ్మీ గేమ్స్ ఆడేసి ఇంత లాస్ అయ్యాను. లాస్ అయిన తర్వాత నాకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక, నేను నిన్ను అడగలేక, సో అక్క వాళ్ళు వేరే ఒక అబ్బాయిని పరిచయం చేస్తే వాళ్ళతో వెళ్ళి డబ్బులు తీసుకొని అప్పులన్నీ కట్టేసాం. ఇవన్నీ చెప్పింది సార్. అమ్మాయి చెప్పింది. ఇదంతా ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 months బ్యాక్ జరిగిందంట సార్. నాకు మొన్న రీసెంట్ గా స్నానంకి వెళ్ళినప్పుడు నేను వాట్సాప్ చూస్తే తన ఫొటోస్ రావడం ఏంటిది అని చెప్పేసి అప్పుడు గట్టిగా అడిగితే అప్పుడు చెప్పాల్సి వచ్చింది. లేదు పవన్, నీకు చెప్తామని నేను చూసాను కానీ నాకు ధైర్యం ఓకే ప్రశాంతి, నువ్వు ఇక్కడ మాట్లాడటానికి లేదు. ఎందుకంటే చెప్దాం అనుకున్నానే కానీ 6 నెలలు బట్టి చెప్పలేదు నువ్వు. ఓకే, అది ఒక్క సందర్భంలో చెప్పుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం, అతని అభిప్రాయం. బహుశా ఈ కాలు ఇంత వేడిగా ఉండకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇదంతా బయటపడి ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాదని చెప్పేసి ముందే వేసిన డ్రామా సార్, అంతే. అయ్యో అట్లా కాదు, ఒక సలహా కోసం మాత్రమే డాక్టర్ గారు చెప్పే సలహా తీసుకుందామనే మమ్మల్ని అప్రోచ్ అయిందమ్మా, అంతే తప్ప మిమ్మల్ని అల్లరి చేయాలనో మిమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశం ఉన్నట్లయితే మాకు అనిపించట్లేదు. అదే పవన్, ఇప్పుడు నీ పొజిషన్ ఎంత క్రిటికల్గా ఉందో, ఇందాక నేను అమ్మాయితో ఒక మాట అన్నాను, ప్రశాంతి బాధితులు ఎవరు ఇక్కడ? నువ్వు బాధితురాలువా, అతను బాధితురా? ఎస్, నీకు నువ్వుగా బాధితురాలు అనుకుని నా భర్తతో నన్ను కలిపేసేయండి, గతం గత అన్నట్టు వదిలేసేయండి నన్ను, అంత సింపుల్గా అయినంత ఈజీ కాదు. అక్కడ ఉండేటటువంటి అతని పొజిషన్లో, అతని స్థానంలో నిలబడి ఒక 10 నిమిషాలు ఆలోచించమ్మా అని చెప్పావు. అసలు వాస్తవానికి మీకు ఫోన్ కలపమని కూడా మేము చెప్పలేదు. మాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే కనుక ఈరోజు ఏం చెప్పి మిమ్మల్ని ఓదారిస్తాం, ఏం చెప్పి గతాన్ని వదిలేయమంటాం, ఏం చెప్పి ఇదివరకట్లా నీ భార్యని స్వీకరించరా బాబు అని నీకు చెప్తాం. మా చేతులు కూడా కట్టేస్తున్నాయి, ముందు కాళ్ళకు బంధం అయిపోయింది మాకు. కానీ నేను చెప్పేది ఏంటంటే, తప్పు తెలుసుకుందా? తప్పు లేదు సార్, తప్పు తెలుసుకోలేదు సార్. నాకు తప్పు తెలిసిందని తెలుసుకుందా చెప్తున్నా అంతే సార్. ఆ
రోజు తను స్నానంకి వెళ్ళకపోయినా లేదా తన ఫోన్ నేను చూడకపోయినా ఈ తప్పు ఇప్పటికి కూడా నాకు తెలిసేది కాదు కదా సార్. నా కళ్ళకి ఇంకా గంతలే ఉండేది కదా. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి పవన్. నేను ఎవరో నీకు తెలుసు, బహుశా నా గురించి నువ్వు వినే ఉంటావు కొద్దిగా దీన్ని. చూసాను సార్, తెలుసు సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. దట్ మేక్స్ మై జాబ్ ఈజీ. నేను ఇక్కడ 2 థింగ్స్ నాన్న, ఒకటి తప్పు చేయటం, రెండోది నీకు చెప్పటం. 2 అంశాల కింద చూద్దాం. ఇక్కడ ఏంటంటే రెండిటిని ఒకే బుట్టలో వేస్తే కనుక ఆ అమ్మాయి డబుల్ క్రైమ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే తప్పు చేసి బయటపడినటువంటి ఒక ఆడపిల్ల ఇది అంచెలంచెలుగా ఎదిగినటువంటి అంశం. ఒకటి, ఈ ఆంటీలో అక్కలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళటం, వెళ్ళిన తర్వాత పేకాట వరకు వెళ్ళటం, పేకాట ఆడి డబ్బులు వస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని చూసుకుని ఉన్నది కాస్త ఆరబెట్టుకోవటం, ఎక్కువ డబ్బులు పోయినాయి. అక్కడి నుంచి ఈ అమ్మాయి పిచ్చితనం అనేది మొదలుపెట్టింది. పేకాట ఆడటమే వాళ్ళతో పాటు కూర్చుని ఆ పిచ్చి పనులు చేయటం అనేది తప్పు. ఉద్యోగం మానేసి పేకాట ఆడటం ఇంకా తప్పు. సేవింగ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెట్టడం అనేది ఇంకా తప్పు. బంగారం తాకట్టు పెట్టడం అనేది తప్పు. అంచెలంచెలుగా తప్పులు. సో ఇలా చేసుకుంటూ పోతూ ఈ అమ్మాయి ఏమనుకుందంటే, వెరీ టిపికల్ సినారియో, పేకాట ఆడేటటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా అయితే తప్పుతోవలోకి వెళ్ళిపోయి దొంగతనాలకి ఇలాంటి వాటికి వెళ్ళిపోతుందో సిమిలర్ యాంగిల్లో ఈ అమ్మాయి, ఇది ఒక మత్తు. ఈ అబ్బాయి గురించి అయితే కనుక నా భర్తతో చెప్పలేను, అంత ప్రేమించుకున్నటువంటి భర్త మళ్ళీ నన్ను స్వీకరించలేడని చెప్పి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి ఒక ఆడపిల్ల, ఒక భార్య, ఒక మంచి అమ్మాయి ఏ తప్పు అయితే చేయకూడదో ఆ తప్పు చేసేస్తుంది అమ్మాయి. నాకు అదే మాట, ఇంత అప్పు అయింది, ఇలా జరిగింది, నాది తప్పు అని చెప్పేసి ఆ రోజే అనంటే నేను ఎవరి కాల్లో పట్టుకొని తీసుకొచ్చి అప్పు కట్టేసేవాడిని కదా సార్. ఈ రోజు నాడు నువ్వు చేసే జలసాలన్నీ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఎలా అనుకుంటారు సార్? వాళ్ళ అమ్మ వాళ్ళకి డబ్బులు కావాలి అన్నప్పుడు గోల్డ్ పెట్టి ఇచ్చా అని చెప్పేసి నాకు చెప్పిన మాట అది. అలా ఇచ్చినప్పుడు నేను తప్పుగా అనుకోను, కానీ ఇలా పోగొట్టుకున్నాను నా తెలివి లేక అని చెప్పేసి అంటే నేను తప్పుగా అనుకున్నాను సార్. పవన్, వన్ థింగ్, నాకు మాటలు లేవు. ఎందుకంటే కనుక నీకు ఒక ముళ్ళు కాదు చాలా ముళ్ళు కూర్చుకున్నాయి. అప్పుడే చెప్పుంటే సింపుల్గా అప్పు తీర్చి ఉండేదానండి, శీలాన్ని తాకట్టు పెట్టి అప్పు తీర్చవలసిన అవసరం లేదు అని నువ్వు అనేటటువంటి మాటలకి నా నోరు జిప్పుడు ఏం చేయలేను. ఈ 6 నెలల్లో తనకి ఎంత హెల్త్ బాగాలేకపోతే తనకి ఎన్ని సేవలు చేసుకున్నాను, తనని ఎలా చూసుకున్నాను, వాళ్ళ అమ్మ నాన్న ఎన్నిసార్లు ఇంటికి వస్తే వాళ్ళని ఎలా చూసుకున్నాను ఒకసారి అడగండి సార్. ఆ రోజు కూడా నా ప్రేమ కనిపించలేదు సార్ తనకి. పవన్ బాబు, ఆ అమ్మాయిని సమర్థిస్తున్నట్టు మాట్లాడటం కాదు, కానీ ఈ 6 నెలల పాటు ఆ అమ్మాయికి ఉన్నటువంటి సింపుల్ సందిగ్ధ పరిస్థితి, లేదంటే కాంప్లికేటెడ్ సందిగ్ధ పరిస్థితి ఏంటి? భయం వర్సెస్ బాధ. భయం దేనికి? చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు. బాధ దేనికి? చెప్పకపోవటం వల్ల లోపల కుంగిపోవటం అనేటటువంటి బాధ. చెప్పు 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 అని అంతరాత్మ అడుగుతూనే ఉంటుంది. ప్రశాంతి చెప్పేస్తే అయిపోద్ది. కానీ ఇంకో సైడ్ నుంచి ఇంకొక మనసు ఏమంటా ఉంటుంది, చెప్తే కనుక ఇదివరకటి ప్రేమ మళ్ళీ నీకు దక్కదు, నువ్వు చెప్పినందుకు అతను ఏమి గర్వపడ్డు చీతు అని ఉమ్మేసి బయటకు పంపిస్తాడు అనేటటువంటి భయం. ఈ బాధ భయం వల్ల తను ఏం చేస్తుందంటే మీకు చెప్పకుండా దిగమింకుంది. మీరు ఎక్కడ కూడా తనకు బాగాలేనప్పుడు సేవ చేయలేదనో ఇంకోటి ఎక్కడ కూడా మీ గురించి కంప్లైంట్ చేయలేదు. మీ గురించి కంప్లైంట్ చేయడానికే లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. చేసేదైతే మనకి కాల్ చేయదు కదా. అతనికి చెప్పలేదని ఇప్పటికి ఫీల్ అవుతున్నాడా, లేదా అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారా అతను? అది క్లారిటీ అది ఒక్కసారి చెప్పుమా నువ్వు ప్లీజ్. లేదు మేడం, అది కంటిన్యూ అవుతుంది మేడం, అది కంటిన్యూ అవుతుందని అనిపిస్తుంది మేడం. అంతే అర్థమైందా నీకు? ప్రశాంతి గురించి నువ్వు ప్రేమించిన 3 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి అమ్మాయి గురించి నీకు అంతే అర్థమైందా నాన్న? ఆ అమ్మాయి చేసినటువంటి పనిని మేము ఆవగించేంత కూడా సమర్థించట్లేదు, కానీ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంది అని చెప్పి ఇంత చూసినటువంటి ఆడపిల్ల గురించి సార్ అదే 3 సంవత్సరాల్లో నాతో కలిసి ఉన్నది సార్. నా గురించి అప్పుడు కూడా అర్థం కాలేదా సార్? నేను ఇక్కడ తలదించుకుని బాబు అని అడగటం తప్ప ఇంకేమీ చేయలేను. నేను ఇక్కడ 100కి 200 మార్కులు పడిపోయినాయి నీకు. నువ్వు ఏం ఆలోచిస్తే అది. ఆ భిక్ష అమ్మాయికి పెడతావా పెట్టవా ఒక్కసారి ఆలోచించు. నాకు ఫ్యూచర్ లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందేమో అని భయం అవుతుంది. ఈ రోజు నాడు పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది సార్. రేపు పొద్దున పిల్లలు బాధ్యత అన్నీ ఉంటాయి కదా సార్. ఒక్క అవకాశం ఇవ్వు పవన్ ప్లీజ్. కావాలంటే నా ఫోన్ తీసేసుకో, నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను ఇంట్లోనే పెట్టి తాళం వేసి నువ్వు పనికి వెళ్ళిపో, నేను ఎక్కడికి వెళ్ళా, ఇంట్లోనే ఉంటాను. నాకు నువ్వు కావాలి పవన్ ప్లీజ్. ఒక్క అవకాశం. ప్రశాంతి ఒక్క నిమిషం తల్లి. విరిగిపోయినటువంటి గుండెలు నీ ఏడుపు వల్ల ఇప్పుడు నువ్వు ఒక సింపుల్ అతనితో కలవకపోతే నాకు చావు తప్ప ఇంకో దారి లేదంటున్నాడు. అతను ఏంటంటే నీతో కలిసినా చచ్చిపోతాడు, కలవకపోయినా చచ్చిపోయేటట్టున్నాడు.
కలపకపోతే ఎందుకు చచ్చిపోతాడు అంటే కనుక ఎందుకంటే తన ప్రేమ ఇలాగా ఇదయింది కాబట్టి ఆ ఆలోచనతో అతను బ్రతకలేనటువంటి పరిస్థితి. కలిపిన ఎందుకు చనిపోతాడు అనేటటువంటి ఆలోచన ఇదేంటి, నేను 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 ఇంతగా ప్రేమించినటువంటి ఈ అమ్మాయితోనే నేను కాపురం చేసి జీవితాన్ని ముందుకే తీసుకెళ్లేదని. అది ఆ క్షమాగుణం అనేది అతనికి మనసులో వచ్చి రావాలి, అంతే తప్ప ఇప్పుడు పూర్తి మార్పు, కంప్లీట్ మార్పు అనేది రావాలి. డాక్టర్ గారు నేను లేకపోతే నువ్వు బలవంతం చేస్తే రాదమ్మా ఇది. పవన్ పవన్ మీరేమంటారు? ఎస్ పవన్. లేదు మేడం, నాకు ఇప్పుడైతే నాకు తనతో లైఫ్ లీడ్ చేయాలని నాకు లేదు మేడం. లేదు, నేనైతే లీడ్ చేయలేను మేడం. పవన్ ప్లీజ్ పవన్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే నేను చచ్చిపోతా పవన్ ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వు పవన్. అదే ప్రశాంతి, నేనేమంటున్నాను, జస్ట్ నేను అంటే నీకు ఇష్టమే, కానీ నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమ. అది నీకు అర్థం కాలేదు. నువ్వు ప్లీజ్ నువ్వు మాట్లాడేసి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు. ఇంకా నేను ఉంటానా, ఈ మెంటల్ టెన్షన్ కే నేను ఎక్కడో ఒక దగ్గర పోతాను, అది నాకు తెలుసు. నీ అంతలో నువ్వు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయి, నీకు నచ్చినట్టు లీడ్ చేయి. ఇంకా నాది నేను చూసుకుంటా, నీది నువ్వు చూసుకో. ఏ పవన్ ఏం మాట్లాడుతున్నావమ్మా? పవన్ అలా కాదు నాన్న, ఇదా సమస్యకి పరిష్కారం? ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. ఎందుకు తెలుసా, మీలాంటి అంశానికి కూడా పరిష్కారం ఉంటుందని చెప్తున్నాను. ఈ మధ్యలో ఈ తప్పులు చేయటాలు, తప్పుల మీద తప్పులు చేయటాలు ఇవన్నీ తాత్కాలికం, ఇవేం దీర్ఘకాలికం కాదు. నువ్వు ఇందాక అనుకున్నట్టు నాకు నమ్మకం లేదు అంటే కనుక ఆ మాటతో మాత్రం ఏకీభవించున్నాను. ఎందుకంటే నాకు ఉండేటటువంటి అనుభవంలో అటువైపు మాట్లాడేటటువంటి ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ వాడు పడేటటువంటి వేదన బట్టి తప్పు అక్కడితో ఆపేరా కంటిన్యూ చేస్తున్నారా అనేది ఆ మాత్రం నేను జడ్జ్ చేయగలను. ఇక్కడ ఓన్లీ ఏంటంటే పాస్ట్ మీద జరిగినటువంటి ఆ మచ్చ, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద పడినటువంటి మచ్చ వల్ల ఈరోజు నువ్వు ఆ అమ్మాయితో కంటిన్యూ అవ్వా అని చెప్పే ఆప్షన్ నీకు ఇస్తున్నాం. కానీ ఆ అమ్మాయి ఇదే యథాయేచ్ఛగా కంటిన్యూ చేసుకుంటూ ఒక బిజినెస్ పరమైనటువంటి అంశాలను ముందుకు వెళ్ళిపోద్ది అనేటటువంటి నీ మాటను మాత్రం నేను ఖండిస్తున్నాను. ఎలా చెప్పగలరు సార్ డాక్టర్ గారు అంటే కనుక అది నా మనస్సాక్షి, నా అనుభవం, నా విశ్లేషణ. దయచేసి ఇరువైపులా నేను చచ్చిపోతాను ఈ చావు అనేటటువంటి పదాలు తీసి పక్కన పెట్టండి. ఎందుకు చచ్చిపోవాలి? ఏమైందని చచ్చిపోవాలి? ఏం జరిగిందని చచ్చిపోవాలి? మీ ఇద్దరి మధ్యన ఈ రోజుకైనా రేపటికైనా ఎప్పటికైనా కాపాడేటటువంటి ఒక బలం, ఒక శక్తి ఉందంటే కనుక అది మీ ప్రేమ. ఇప్పటికీ కూడా ఇద్దరు ఒకే మాట అన్నారు, నాకు ఆ అమ్మాయి తప్పు చేసినా నాకు ఆ అమ్మాయి అంటే పిచ్చి ప్రేమ అని నువ్వు అన్నావు. ఇంత పిచ్చిగా ప్రేమించినటువంటి నా భర్తను నేను ఎలా వదులుకుంటానని ప్రశాంతి అన్నది. సో ఈ పిచ్చి ప్రేమ ఏదైతే ఉందో ఆ పిచ్చి ప్రేమ ఎప్పటికైనా మిమ్మల్ని, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మిమ్మల్ని కలుపుతుందనే నమ్మకం నాకు. నేను ప్రశాంతికి ఒక్కటే చెప్తున్నానమ్మా, నువ్వు ఆలకిస్తాను, మనసు నిబ్బరం చేసుకుంటాను, చచ్చిపోతాను అనే పదం వాడను, ఇలా చిటికేస్తే మంత్రంలాగా పవన్ నా ఎదురుగుంటే ప్రత్యక్షం అవ్వాలి అనే ఆలోచన నువ్వు విరమించుకుంటే నేను నీకు చెప్తా. సో ఎప్పుడైతే కనుక ఈ న్యూస్ బయటకు వచ్చిందో, ఫోన్లో వచ్చినటువంటి న్యూస్ బయటకు వచ్చిందో ప్రశాంతి, నీ ప్రాబ్లం ఆగిపోయింది, అట్లీస్ట్ ఈ గుట్టు బయటకు వచ్చిందని నువ్వు అనుకున్నావు, ఆ అబ్బాయి ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. సో ఆటోమేటిక్గా నువ్వేమనుకుంటున్నావు అంటే అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అతని వరకు వచ్చేసింది కాబట్టి 10 రోజుల్లో అతను మర్చిపోయి 11వ రోజు నా పక్కకు రావాలంటే రాలేడు. హీ ఆల్సో నీడ్స్ టైం. నువ్వు 6 నెలలు టైం ఎందుకు తీసుకున్నావు చెప్పు ఈ విషయం చెప్పడానికి నీ భర్తకి? 6 గంటలు 6 వారాలు 6 నెలలు కూడా ఇవ్వా మీ ఆయనకి జీర్ణించుకోవటానికి? ఒకటి ఈ ప్రోగ్రామ్, ఈ ఎపిసోడ్ లైవ్లోకి వెళ్తే 100కి 90 మంది నా మాటే అంటారు. ఏమండి, ఆ అమ్మాయి కావాల్సినటువంటి తప్పులు అన్నీ చేసింది, తప్పులు చేసిన తర్వాత భర్తకు చెప్పుకోవటానికి కారణం ఏంటంటే మీరు చాలా సింపుల్గా చెప్పేశారు, భయం వర్సెస్ బాధ అని చెప్పేశారు అని చెప్పి ఆ అమ్మాయి 6 నెలలు టైం తీసుకుంది. ఈరోజు ఆ మెసేజ్ రాకపోతే కనుక 6 సంవత్సరాల టైం అనేది తీసుకుని ఉండేది. కాలంతో పాటు అన్నీ కరిగిపోతాయి కాబట్టి మఠం అయిపోయిందంటే చేతులు దులుపుకుని ముందుకు వెళ్ళిపోయి ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడూ చెప్పుండేది కాదు. మరి అది అన్యాయం కాదండి ఆ అబ్బాయినని ఖచ్చితంగా అందరు నన్ను నిలదీస్తారు. నేను ఒకటే, ఏ కారణం చేత నువ్వు 6 నెలలు టైం తీసుకున్నావు? భర్త వెళ్ళిపోతాడేమో, బంధం తెగిపోద్దేమో అని భయంతో. ఈరోజు 6 నెలల టైం మీ ఆయన తీసుకుంటే ఏంటమ్మా ఆలోచించుకోవటానికి, విశ్లేషించడానికి, ఈ బాధను జీర్ణించుకుని బయటకు రావడానికి ఆ మాత్రం సమయం కూడా ఇవ్వ. అమ్మ అతను నిన్ను వద్దనుకోవట్లేదు, ఎప్పటికీ అతని మనసులో నువ్వు ఎప్పటికీ ఉన్నావు. కానీ ఈ బంధం మీద ఒక మార్కు పడి, ఒక మచ్చ పడేటప్పటికి నీతో పాటు ప్రస్తుతానికి కలిసి ప్రయాణం చేయలేదు అంటున్నాడు. ఇందాక ఒక మాట అన్నాడు, ఇప్పటికైతే ఆ అమ్మాయి గురించి ఆలోచన నాకు రావట్లేదండి, మేమిద్దరు కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు. ఇప్పటికీ అన్నాడు, ఎప్పటికీ అనలేదు. తప్పు చేసినటువంటి ఆడపిల్ల ఈరోజు పబ్లిక్గా సమాజం ముందు వచ్చి తలదించుకుని
నా తప్పు నేను అంగీకరిస్తున్నాను, ఎటువంటి శిక్ష కన్నా రెడీయే, నా భర్తను నాకు ఇప్పించండి, మా ఇద్దరిని కలపండి, కలిపిన తర్వాత ఏదైనా చేయండి అనేటటువంటి మాట అంది. పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి పశ్చాత్తాపం పొందుతుంది. ఆ పశ్చాత్తాపానికి నువ్వు జాలిపోయి వెన్నపూసలాగా కరిగిపోయి ఆ అమ్మాయితో కలిసి వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. నువ్వు ప్రస్తుతానికి ఎస్సా నో అనేటటువంటి మాట మాట్లాడద్దు, కొంత సమయం తీసుకో. ఎందుకంటే ఇంకా అమ్మాయి బ్రతకటానికి పర్పస్సే ఉండదు. నువ్వు ఇంత పిచ్చిగా ప్రేమించాననేటటువంటి అమ్మాయి ఎందుకు బ్రతకాలి? తూ అని ఉమ్మేస్తారు సొంత తల్లిదండ్రులు. ఏ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? ఏ కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది? ఏ దేశం యాక్సెప్ట్ చేస్తుంది? ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇటువంటి పనిని. గతం గతహా కదండి, ఇప్పుడు మారిపోయినంటే కనుక ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి ఆ అమ్మాయికి తగ్గవలసినటువంటి గాయం తగిలింది, నువ్వు వేయవలసినటువంటి శిక్ష ఆల్రెడీ వేయటానికి నువ్వు రెడీ అయ్యావు. కాబట్టి అంతటితో అది ఆపేసి నెంబర్ 1. నెంబర్ 2, నేనేమని చెప్తున్నానంటే కనుక మీరిద్దరు దూరంగానే ఉండండి. ఏదో కారణం చేత ఆ అమ్మాయి తన జీవితాన్ని తను కొనసాగిస్తుంది, తన ఉద్యోగం తను చేసుకుంటుంది, తన జీవితం తను ముందుకెళ్తూ ఉంటుంది. దయచేసి ఆ అమ్మాయిని మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండమనేటటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరిద్దరు కలిసి ఉంటున్నట్టుగానే నటించండి కొంతకాలం. నా విన్నపం, ఇద్దరి యొక్క ఇమోషన్స్ చల్లబడాలి. ఎప్పుడైతే ఇమోషన్స్ చల్లబడతాయో ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బాధ ఏదైతే ఉందో, నీకు ఆ అమ్మాయి మీద ఉండే ప్రేమ వర్సెస్ ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు వర్సెస్ ఆ అమ్మాయి నీ దగ్గర గోప్యంగా దాచినటువంటి ఈ 3 అంశాలు కాలం ఎలాగ వీటిని పరిష్కరిస్తుంది అనేది వెయిట్ చేసి చూడవలసినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మధ్యన ఒక హోరాహోరీ పోటీ జరగబోతుంది రానున్న రోజులు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నీ భార్య ఎలా మారుతుంది అనేటటువంటిది నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎలాగన్నది కూడా నేను చెప్తాను. మీరిద్దరూ ప్రతి 2 వారాలకు కానీ వారానికి ఒకసారి కానీ నా దగ్గరికి రండి. ఎవరు మాట్లాడేది, ఎవరు చెప్పేటటువంటిది నేనేం మాట్లాడను. ఎవరు మాట్లాడవలసింది వాళ్ళు మాట్లాడతారు, ఎవరు చెప్పవలసింది వాళ్ళు చెప్తారు. ఎవరు ఏమేం చేస్తున్నారు అనేటటువంటిది అది. ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి మీద నువ్వు ఎటువంటి ట్రాకింగ్ చేసుకుంటావో చేసుకో. ఇందాకటి నుంచి నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నేను చచ్చిపోతాను, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నేను చచ్చిపోతాను అన్నారు. కాబట్టి ఇక ప్రేమ అనేటటువంటిది ఉంది. కాబట్టి ఆ ప్రేమ ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా మిమ్మల్ని కలుపుతుంది, గత స్మృతులను తీసేస్తుంది, జ్ఞాపకాలను తీసేస్తుందని ఒక చిన్నపాటి నమ్మకంతో ఈ సలహా సూచన ఇచ్చేటటువంటి ధైర్యం చేస్తున్నాను. వాస్తవానికి ధైర్యం చేస్తున్నాను. ఆ అమ్మాయి పోయి ఏదైనా పీజీ హాస్టల్లో ఉంటుంది, లేదంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది, నువ్వు పీజీ హాస్టల్లో ఉండు. 6 నెలల తర్వాత కూడా ఇదే అభిప్రాయం, ఇదే ఆలోచన, ఇదే వాడి వేడి ఉంటే కనుక ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే అంతకాలం ఉండేటటువంటి వాడి వేడి జీవితాంతం ఉంటుంది పవన్. సో అప్పుడు మిమ్మల్ని కలపటం కూడా వ్యర్థం. అంటే సింపుల్గా చెప్పాలంటే పెద్దలు అంటారు కదా, టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అని. కాలం అన్నిటికీ పరిష్కారం చెప్తారు. ఏమంటా పవన్? లేదు కాదు కూడదు, 6 నెలలు ఏంటి 6 నిమిషాలు కూడా నేను టైం ఇవ్వను అని నువ్వు అన్నా దానికి కూడా మేము నో చెప్పలేం. అంతే కదా, మీదేనండి డెసిషన్ అయితే పూర్తిగా మీదే. అమ్మ నువ్వు బలవంతం పెట్టొద్దమ్మా, ప్రశాంతి ప్లీజ్. అతన్ని డెసిషన్ తీసుకొని అప్పుడు అది నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే మేడం, మీరు చెప్పినట్టు నాకు కొంచెం టైం ఇవ్వండి. సూపర్. తర్వాత ఇంకొక విషయం అండి, ఈ అమ్మాయికి వేరే అతను పవన్ ఉన్నారు మరి, అదే ఫొటోస్ బెదిరించి అది ఎస్, మనం మరి సైబర్ క్రైమ్ ని కూడా మనం అప్రోచ్ అవుదామమ్మా. దాని గురించి నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు, అంతే కదా కళ్యాణ్ గారు? అంటే ఏంటంటే ఎటువంటి వెబ్సైట్లో ఉన్నా, ఎటువంటి ఫోనుల్లో ఉన్నా ఎవరైనా కూడా ఇది కావాలని ఒక విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసినా అలాంటి వాళ్ళందరినీ కూడా మనం నియంత్రించడానికి సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇద్దామమ్మా మనం. ఓకే, నీ ఫోన్ నెంబర్ అర్జెంటుగా మార్చేసి, నీ ఫోన్ నెంబర్ కూడా అర్జెంటుగా మార్చాలి. ఎస్. సో ఎవరికి వారు సపరేట్ గా ఉండండి అమ్మా, కాలమే నిర్ణయిస్తుంది. ఇంతకు మించి అసలు మాట్లాడేది లేదు, చెప్పేది లేదు. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఈజ్ వెరీ బ్యాడ్, బట్ దాని గురించి ఉండాలా విడిపోవాలా అనేటటువంటి నిర్ణయం ఈ నిమిషం ఈ రోజు తీసుకోవద్దు. మనం వేచి ఉందాం, ఎవరి బాధ వాళ్ళు చల్లారిన తర్వాత అప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏకీభవిద్దాం. ఓకేనమ్మా? రైట్ పవన్, ఓకేనండి? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. నేనైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే ఎంత మెచ్యూర్డ్ గా మీరు ఆలోచించి ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడారు అంటే, డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాటని అంగీకరించారు. ఓకే, దీంతో పాటు ఇంతకు ముందు మీ వైవాహిక జీవితం మొదలైనప్పటి నుంచి ఆ అమ్మాయితో మీకున్న రిలేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. ఓకే రైట్. ఓకే, నెవర్ యూజ్ ద వర్డ్ డెత్ ఆర్ సూసైడ్. ఓకే, బీ హోప్ఫుల్. Yes, be hopeful, positive. Okay sir. Right ma. Thank you madam. Okay amma, okay. Thank you. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి రియలైజ్ అవ్వకుండా ఉండుంటే విడగొట్టడం చాలా ఈజీ మేడం. రియలైజ్ అయ్యింది కాబట్టి పవన్ ఇంకొక అవకాశం ఇవ్వమంటున్నాం. ఆ అవకాశం కూడా ఇమీడియట్ గా ఇవ్వద్దు, నీకు కావాల్సినంత టైం తీసుకుని నీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, నా భార్య మారింది, తెలియకుండా తప్పు చేసిందనే నమ్మకం నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే కలవండి అని అన్నాను. బహుశా అందమైన జీవితంలో ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా వాళ్ళకే వదిలేసింది ఎపిసోడ్ అంటే ఇదే, వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్. అవును మేడం, కరెక్ట్.